2019లో అధికారంలోకి వచ్చినప్పటికీ గత ప్రభుత్వంలో ఏవైతే కాంట్రాక్టర్లన్నీ కంటిన్యూ అయ్యాయో అన్ని క్యాన్సిల్ చేసి కొత్త వాళ్ళకి ఇచ్చారు అధ్యక్ష. ఆ అలవాటు మాకు ఉందని చెప్పి లేని ఉన్నట్టుగా సభ్యులు మాట్లాడుతున్నారు. రామాయంపట్నం కాంట్రాక్ట్ మార్చలేదు అధ్యక్ష, మూలపేట కాంట్రాక్ట్ మార్చలేదు అధ్యక్ష. ప్రభుత్వం అంటే కంటిన్యూషన్ ప్రాసెస్ ఇది. మళ్ళీ ఏదైనా ఆపితే పోలవరం అధ్యక్ష మీ పాపాన కాంట్రాక్టర్కు మార్చి ఈ రాష్ట్రాన్ని పోలవరం ప్రాజెక్ట్ ని తగలబెట్టి మళ్ళీ లేని ఉన్నట్టుగా మీరు మాట్లాడడం ఇది భావ్యం కాదు అధ్యక్ష. ఈ రోజు ఇంకొకటి ఏంటంటే గ్రేట్ అధ్యక్ష, విభజన చట్టంలో మనందరం నెత్తి నోరు కొట్టుకొని అడిగాం. దుగ్గిరాజపట్నం ఫేజబిలిటీ ఫోర్టు చాలా అవసరం ఈ రాష్ట్రానికి. ఆ రోజు మేము లైన్లోకి తెచ్చి పెడితే 5 సంవత్సరాలు 25 మంది పార్లమెంట్ సభ్యులు గెలిపిస్తే మొత్తం తీసుకొస్తామని చెప్పి ఓకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు అధ్యక్ష. 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఒక్క పైసా అంటే ఒక్క పైసా తేలేదు. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కని సంవత్సరాలు నిరాహార దీక్ష చేస్తే ఈ ముఖ్యమంత్రి ఆ రోజున్నటువంటి ప్రభుత్వం ఒక్కసారి కూడా పట్టించుకోలేదు. దట్ ఈజ్ ఎన్డీఏ ప్రభుత్వం, దట్ ఈజ్ చంద్రబాబు నాయకత్వంలో మళ్ళీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి 12,000 కోట్ల రూపాయలు తెచ్చి దేశ చరిత్రలో అధ్యక్ష ఒకసారి కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేస్తామన్నటువంటి ప్రాజెక్టు మళ్ళీ ఆ లిస్ట్ లో మళ్ళీ డబ్బులు ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష. ఈరోజు దుగ్గిరాజపట్నం అధ్యక్ష రేపో ఎల్లుండో మళ్ళీ ప్రారంభిస్తున్నాం. ఈరోజు ఈ రాష్ట్రానికి ఆస్తి 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం అధ్యక్ష. ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ఆస్తి పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు అధ్యక్ష. ఇవన్నీ 8 మాసాల్లో గాడిలో పెట్టి చేస్తుంటే కాంట్రాక్టులకు మార్చేశారు. ఎండ్లు పనులు ప్రారంభించడం లేదు ఇష్టానుసారంగా. అవన్నీ మీరు కావాలంటే పోర్ట్ల మీద ఒకసారి చర్చ పెట్టండి. అంతకు ముందు వ్యవసాయం మీద మాట్లాడారు, దాని మీద ఒక గంట చర్చ పెట్టండి. దేని మీద పెట్టినా సరే మీది మీరు తవ్వుకొని తలదించుకొని వెళ్ళడం తప్ప 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని, వ్యవస్థల్ని, డిపార్ట్మెంట్లని నాశనం చేసి మళ్ళీ మీరు సన్నాయి నొక్కులు నొక్కుతామంటే రాష్ట్ర ప్రజల అమాయకులు కాదు. ఏదో మైక్ వచ్చిందని ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు నమ్ముతారనేది మీ అవివేకమని ఈ సందర్భంగా సభ్యులకు తెలియజేస్తూ, గత ప్రభుత్వంలో మీరు చేసిన తప్పులు ఈ రోజు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని ఒక సభ్యుడిగా మీకు సలహా ఇస్తున్నాను. ఎల్ఓపి గారు కూర్చోండి, కూర్చోండి. ఎల్ఓపి గారు